శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. 38వ రోజు మహాభారతం ఆఖరి పర్వం చెప్పుకుంటున్నాం. ధర్మరాజు ఈ విధంగా చెప్తున్నాడు. ఆర్య, మనం రావాల్సిన చోటుకే వచ్చాం అన్నారు దేవదూతలు. అక్కడికి దుర్వాసనలు భరించలేక, జీవుల యాతనలు చూడలేక ధర్మరాజు వెనుదిరుగుతుంటే, ఓ మహానుభావ, నీ శరీరం నుంచి వచ్చే గాలి సోకి మా ప్రాణాలు తేలిక పడుతున్నాయి. మీరు కొంతసేపు నిలబడి మాకు సంతోషం కలిగించండి, మీ పుణ్యంతో అని అరుపులు వినపడగా ధర్మరాజు వెనక్కి తిరిగి, వీళ్ళందరూ ఎవరు అని ప్రశ్నించాడు. నేను కర్ణుడును, భీమసేనుడును, అర్జునుడును, నకుల సహదేవుల్ని, నేను ద్రౌపదిని అని వాళ్ళు తమ పేర్లు చెప్పగా విని, ధర్మనందనుడు, ఎన్నడూ అధర్మం చెయ్యని మీరందరూ అనుభవించవలసిన యాతనలా ఇవి. మీరు వెళ్ళండి, నేను ఇక్కడి నుంచి కదలను అన్నాడు. ఆ వార్త విని దేవేంద్రుడు, యమధర్మరాజు అక్కడికి వచ్చారు. వారి రాకతో ఆ ప్రాంతం అంతా సుందరజానమై సుగంధభరితమయ్యింది. దేవేంద్రుడు అన్నాడు, ధర్మనందన, రాజైన వారికి నరక దర్శనం తప్పదు. పుణ్యపాప ఫలానుభవం స్వర్గనరకాలు రెండూ దర్శించవలసిందే. ముందు నరకయాతలను అనుభవించేవారు అనంతరం అమరలోక సుఖాలు పొందుతారు. ముందే అమర సుఖాలు పొందితే అనంతరం యాతనలు తప్పవు. ఇక నీ అగ్రజుడు కర్ణుడు, అనుజులు భీమార్జున, నకుల సహదేవులు, పతివ్రత పాంచాలి, తక్కిన రాజశిరోమణులు అందరూ ఇప్పుడు అమరలోక సుఖాలు అనుభవిస్తారు. నడు, వారిని చూచి ఆనందించవచ్చు. రా, ఇదిగో వీర్ధంగా తరంగిణితో పరిశుభ్రం స్నాతుడివై మా వెంట రావయ్యా. స్వర్గభోగాలు అనుభవించవచ్చు నువ్వు చేసిన మహాకృతువుల ఫలితంగా అన్నాడు దేవేంద్రుడు. ధర్మరాజు మందాకిని నది స్నానం చేశాడు. అంతలో ఆయన పాంచభౌతిక దేహం పోయి దివ్యదేహం ప్రాప్తించింది. ఆ సమయంలో దేవతాంశలీనమైన సోదర బంధువులను, పితృపితామహులను దర్శించి అమరావతిలో శాశ్వత స్థానం పొందాడు ధర్మరాజు అని వైశంపాయనుడు చెప్పగా, జనమేజయ మహారాజా, వ్యాసమునీంద్ర సాంద్ర కరుణాతి శయంబు పరమపద ప్రాప్తి హేతువైనటువంటి భారత సంహిత వినిపించాను. ఇది ఇహపర సుఖబోధ సాధనలకు సమర్థమని మా గురువుగారి మాట. ప్రశాంత హృదయంతో ఆలకించిన, నిర్మల చిత్తంతో పఠించిన నిఖిల క్లేశాలు హరించే ఉత్తమ ఇతిహాసం ఇది అని వైశంపాయనుడు మనసా పరంజ్యోతికి నమస్కరించి దరహాసవదనంతో మౌనం వహించాడు. ఇది భారతం. ఈ రోజుతో మహాభారతం సంపూర్ణం.